ములుగు రోడ్డులో ములుగు జిల్లా తాడ్వాయి రేంజ్ గంగారం సెక్షన్ పరిధిలోని దామరవాయి B2లోని అటవీ ప్రాంతంలో దుండగుల దాడిలో గాయపడి వరంగల్ ములుగు రోడ్లోని గార్డియన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వినోద్ కుమార్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శరత్ చంద్రలను అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పరామర్శించారు. గార్డియన్ హాస్పిటల్కు చేరుకొని వారు చికిత్స పొందుతున్న వార్డులోకి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దుండగులతో ఘర్షణకు దారితీసిన పరిస్థితులను DFO రాహుల్ కిషన్ జాదవ్ మంత్రి సురేఖకు వివరించారు. చికిత్స పొందుతున్న అటవీ అధికారుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని వారికి భరోసానిచ్చారు. వారికి జరిపిన పరీక్షలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యాధికారులతో చర్చించారు. మెరుగైన చికిత్సను అందించాలని వారికి సూచించారు. వారు పూర్తిగా కోలుకునేదాకా పరిస్థితిని నిరంతరం సమీక్షించాలని DFOను మంత్రి సురేఖ ఆదేశించారు. ములుగు తాడ్వాయి రేంజ్ గంగారం సెక్షన్ పరిధిలోని దామరవాయి B2లోని దామరవాయి అటవీ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు JCBతో చెట్లను తొలగించి నేలను చదును చేసి ఆ భూమిని ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ సమాచారం దామరవాయి అటవీ శాఖ అధికారులకు అందింది. దీంతో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వినోద్ కుమారు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శరత్ చంద్రలు, సుమస్ కుమారు, పస్రా బేస్ క్యాంపు, ఆర్ రాజేందర్ డ్రైవరు వీళ్ళందరూ టీమ్గా ఏర్పడి AP 36 AG 7018 నెంబర్ పెట్రోలింగ్ వాహనం జీప్లో ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. శ్రీ సాయి, చింటూ అనే వ్యక్తులు సరోజ్ రెడ్డికి చెందిన JCBతో చెట్లను తొలగిస్తూ నేలను చదును చేస్తున్న విషయాన్ని గమనించి వారితో పాటు అక్కడే ఉన్న సరోజ్ రెడ్డి సూచనల మేరకు వారు ఆ పని చేస్తున్నట్లుగా గుర్తించడం జరిగింది. చెట్లను ఎందుకు తొలగిస్తున్నారని వారు ప్రశ్నించగా డొంక తిరుగుడు వాళ్ళ సమాధానం చెప్పి రివర్స్ వీళ్ళ మీదకే మరి మాట్లాడడం కూడా జరిగింది. దీంతో JCBని అటవీ శాఖ కార్యాలయానికి తరలించే ప్రయత్నము వీరు తరలించి ఉదయం వచ్చి తీసుకెళ్లాలని చెప్పి వారికి సూచించడం జరిగింది. దీంతో శరత్ చంద్ర తానే JCBని నడిపించుకుంటూ అటవీ శాఖ సిబ్బందితో కలిసి దామరవాయి అడవి కార్యాలయానికి వారు బయలుదేరడం జరిగింది. ఆ తర్వాత వెంటనే JCB ఓనర్ సరోజ్ రెడ్డి, శ్రీ సాయి, చింటూలు వెంట పెట్టుకొని FBO శరత్ చంద్రపై ఇనుప రాడ్లతో దాడికి తెగబడి తీవ్రంగా గాయపరచడం జరిగింది. శరత్ చంద్రను హతమార్చే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఒకతని మీదనే ముగ్గురు కూడా ఎట్ ద సేమ్ టైం రాళ్లతోటి అటాక్ చేయడం జరిగింది. మరి తలపై చేతులపై అతనికి లోతైన గాయాలు కూడా అవ్వడం జరిగింది. ఆ దాడిని అడ్డుకోబోయిన మన వినోద్ కుమార్ అనే అబ్బాయిని కూడా మీరు చూశారు, చాలా తీవ్రంగా గాయపరిచి మరి అతని చేతి వేలు కూడా తీవ్రంగా రక్తస్రావమై దాదాపుగా ఇప్పుడు ఈవినింగ్ అతనికి సర్జరీ ఉంది. కొంచెం అయితే ఆ వేళ్ళు కూడా మొత్తం తెగిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. మరో FBO సుమస్ కొంచెం స్వల్ప గాయాలతో తప్పించుకోవడం జరిగింది. మరి సుమస్ కుమార్, పస్రా బేస్ క్యాంప్, ఆర్ రాజేందర్ డ్రైవర్లు ఈ సంఘటనలకు వాళ్ళు సాక్షులుగా అక్కడ ఉండడం జరిగింది. గాయపడిన వినోద్ కుమార్, శరత్ చంద్రలను మరి మొదట తాడ్వాయిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స అందించి తర్వాత 108 వాహనంలో వరంగల్లోని గార్డియన్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. నిన్న గార్డియన్ హాస్పిటల్ మరి మేనేజ్మెంట్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇద్దరికి కూడా ఎటువంటి ప్రాణాపాయం లేదు, వాళ్ళు అవుట్ ఆఫ్ డేంజర్లో ఉన్నారు. మరి ఆ సర్జరీ ఒకటి అయిపోతే మరి అతనికి ఉన్న ఇబ్బంది కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది అని అన్నారు. మరి రిపీటెడ్గా వాళ్ళు ఏదైతే ఉందో స్కాన్స్ కానీ మన CTలు అవన్నీ కూడా తీయడం జరిగిందని చెప్పారు. ఇంటర్నల్ బ్లీడింగ్ కానీ ఇంటర్నల్ ఆర్గాన్స్కి ఏమైనా దెబ్బలు తగలడం కూడా ఏమీ జరగలేదు. అన్ని ఎక్స్టర్నల్ ఇంజురీసే ఉండడం వలన ఈ ట్రీట్మెంట్ ఈరోజు ఈవినింగ్ ఆపరేషన్తో మరి వాళ్ళ ఆర్గాన్స్కి ఏమైనా దెబ్బలు తగలడం కూడా ఏమీ జరగలేదు. అన్ని ఎక్స్టర్నల్ ఇంజురీసే ఉండడం వలన ఈ ట్రీట్మెంట్ ఈరోజు ఈవినింగ్ ఆపరేషన్తో మరి వాళ్ళను మంచిగా ట్రీట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం FSO వినోద్, FBO శరత్ చంద్ర వరంగల్లో మరి ఇక్కడ చికిత్స పొందుతున్న అనంతరం మరి మేము అధికారులతో మాట్లాడడం కూడా జరిగింది. వీళ్ళు కేసు కూడా పెట్టడం జరిగింది. సెక్షన్ 307 కింద సరోజ్ రెడ్డిని A1గా, A2గా సాయి, A3గా చంటులను హత్యా ప్రయత్నం కేసు నమోదు చేయడమే కాకుండా అక్కడ జీప్ను కూడా ధ్వంసం చేయడం జరిగింది. అంటే ప్రభుత్వ వాహనాన్ని ధ్వంసం చేయడం ఒకటి, ప్రభుత్వ అధికారులను వాళ్ళ డ్యూటీని అడ్డగిస్తూ డ్యూటీ చేస్తున్న సమయంలో వాడిపైన దాడి చేయడం ఒకటి, అక్రమంగా అక్కడ అటవీ ప్రాంతాన్ని
మరి కొట్టడం, చెట్లు కొట్టేటువంటి కార్యక్రమాన్ని చేయడం వంటి ఇవన్నిటి మీద కూడా వాళ్ళు రాస్తూ ఎస్పీ అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు అటాక్ అయిన వ్యక్తి పేరేంటి, ఆయన అంటే ఆయన రిపీటెడ్గా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు అనేది మాకు సరోజ్ రెడ్డి ఇప్పుడు మనకు వినోద్ చెప్తా ఉన్నాడు. ఆయనకు పనే అది, ఎప్పుడు కూడా అధికారుల మీద అటాక్ చేయడం ఆయన డ్యూటీ అని చెప్పి నేను వెంటనే డిఎఫ్ఓ గారికి ఏం చెప్పానంటే ఆయనను కూడా వేరే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి పీడీ యాక్ట్ పెట్టి అతన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద లోపలికి పంపించాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఎందుకంటే అడవి అనేది మనకు తల్లి లాంటిది. ఈరోజు అడవి లేకపోతే వన్యప్రాణులు లేవు, ఈరోజేమో మన ఆరోగ్యము లేదు. అటువంటి అడవిని అన్యాక్రాంతంగా పోనీ వాళ్ళు ట్రైబల్స్ అంటే ట్రైబల్స్ కూడా కాదు, నాన్ ట్రైబల్స్ వచ్చి ఈరోజు ఆ అడవిని ఆక్రమించుకునే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్న సందర్భంలో ఈ విధంగా గాయపరిచి వారిని చంపే ప్రయత్నం చేయడం అనేది క్షమించరాని నేరంగా మేము పరిగణిస్తున్నాం. ఇప్పుడు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మరి డిఎఫ్ఓ అంటే డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు ఎక్కడా కూడా ధైర్యం సన్నగిల్లొద్దు. ప్రభుత్వం మీ వెంట ఉంటుంది. మన అడవిని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇటువంటి ఇన్సిడెన్సెస్ అయినప్పుడు కొంత కుటుంబాలు కూడా బాధపడి, ఇప్పుడు అమ్మాయి ఏడుస్తూ ఉంది, చిన్న పిల్లోడు ఉన్నాడు, నెలల పిల్లోడు ఉన్నాడు. ఒకవేళ పొరపాటున ఆ అబ్బాయి కానీ చనిపోయి ఉంటే అమ్మాయి జీవితం ఏమై ఉండదు, ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇటువంటివి మీరు అన్యాక్రాంతంగా మేము ఎప్పుడు కూడా అడవులు ఆక్రమించుకోవద్దని పదే పదే మేము రిపీటెడ్గా డిఎఫ్ఓల ద్వారా స్థానిక ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాము. మీరు దున్నుకున్న జాగంలో మీరు ఉండండి, మేము ఏమి అనము, కానీ ఎక్స్ట్రా మళ్ళీ ఆక్యుపేషన్కి మీరు వెళ్ళొద్దు అని చెప్పడం జరుగుతుంది. అయినా కూడా కొన్ని చోట్ల ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కూడా మేము ఉపేక్షించేది లేదు. స్థానిక డిఎఫ్ఓలు తప్పకుండా దాన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటారు. కింద స్థాయి ఉద్యోగులు కూడా దాన్ని బీట్ ఆఫీసర్లు కానీ అక్కడ ఉన్నటువంటి సెక్షన్ ఆఫీసర్లు అందరూ కూడా వెళ్ళి వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అటువంటిప్పుడు ఇటువంటి ఇన్సిడెన్సెస్ ఎవరైనా పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము క్షమించము. చట్టపరంగా చర్యలు తీసుకొని వాళ్ళ మీద మరి ఎటువంటి సెక్షన్స్ పెట్టాలో అటువంటి పరిస్థితుల్లో కూడా మేము క్షమించము. చట్టపరంగా చర్యలు తీసుకొని వాళ్ళ మీద మరి ఎటువంటి సెక్షన్స్ పెట్టాలో అటువంటి సెక్షన్స్ పెట్టి అరెస్ట్ చేయించడం జరుగుతుంది. ఈ కేసులో మేము ఎస్పీ గారికి ఒక్కటే విజ్ఞప్తి చేశాను, దీన్ని చాలా సీరియస్గా తీసుకొని మరి వాళ్ళ మీద ఎన్ని సెక్షన్స్ అప్లై అవుతాయో అన్ని సెక్షన్స్ కూడా పెట్టి వారు ఆల్రెడీ అదుపులో ఉన్నారు. జేసీబీని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. వెంటనే వాళ్ళని మరి సీరియస్గా అన్ని సెక్షన్స్ కూడా పెట్టి వాళ్ళను అంటే సరెండర్ జైల్లోకి పంపించవలసిందిగా వారికి ఆదేశించడం జరిగింది. లేదండి, ఇప్పటి వరకు మా దగ్గరికి మా నోటీస్కు కూడా వచ్చింది. దాన్ని ఫర్దర్గా అది ముఖ్యమంత్రి ఇంతకుముందు ఇచ్చి వెనక్కి తీసుకున్నారు. దానివల్ల కొంత లాభాలు నష్టాలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటివరకు ఇంకేం నిర్ణయం తీసుకెళ్లేదు. ఫర్దర్గా మేము ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు మాత్రం ముఖ్యమంత్రి గారితో తప్పకుండా డిస్కస్ చేస్తాం. అంటే ఆయుధాల విషయానికి వచ్చినప్పుడు కొంత ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. దాన్ని కొంచెం కూలంకషంగా వెంటనే నిర్ణయం తీసుకునే కార్యక్రమం కాదు. దానివల్ల మంచి చెడు రెండింటికి కూడా ఆస్కారాలు ఉన్నాయి. అది కొంచెం బ్యాలెన్స్డ్గా ఆలోచించాల్సిన విషయం, సున్నితమైన అంశం కాబట్టి దాన్ని నేను ముఖ్యమంత్రి ద్వారానే ఏదన్నా కూడా నేను నిర్ణయం చెప్పగలను.